వృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరముల వాడే యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గములందు నడచి బయలుదేవతా రూపములుగా పోత విగ్రహములను చేయించెను. మరియు అతడు బేన్ హిన్నోము లోయయందు ధూపము వేసి ఇశ్రాయేలీల ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. అతడు ఉన్నత స్థలములలోనూ కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపం వేయుచు వచ్చెను. అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించెను. సిరియన్లు అతని ఓడించి అతని జనులలో చాలా మందిని చెరపట్టుకొని దమస్కునకు తీసుకొని పోయిరి. అతడును ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడెను. ఆ రాజు అతని లెస్సగా ఓడించెను. ఈ రమలియా కుమారుడైన పెకహు యూదా వారిలో పరాక్రమశాలులైన 120,000 మందిని ఒక్కనాడు హతము చేసిన. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికిట్టి గతి పట్టెను. పరాక్రమశాలి అయిన ఎఫ్రాయిమీయుడగు జిక్రీ రాజసంతతి వాడైన మైసెయాను, సభాముఖ్యుడైన అజ్రీకామును, ప్రధానమంత్రి అయిన ఎల్కోనానును హతము చేసెను. ఇదియుగాక ఇశ్రాయేలు వారు తమ సహోదరులైన వీరిలో నుండి స్త్రీలనేమి కుమారులనేమి కుమార్తెలనేమి 2,00,000 మందిని చెర తీసుకొని పోయిరి. మరియు వారి యొద్ద నుండి విస్తారమైన కొల్ల సొమ్ము తీసుకొని దానిని షోమ్రోనునకు తెచ్చిరి. యెహోవా ప్రవక్తయగు ఓదేదు అను ఒకడు అచ్చట ఉండెను. అతడు షోమ్రోనునకు వచ్చిన సమూహము ఎదుటికి పోయి వారితో ఇలాగు చెప్పెను, ఆలకించుడి. మీ పితరుల దేవుడైన యెహోవా యూదా వారి మీద కోపించినందు చేత ఆయన వారిని మీ చేతికి అప్పగించెను. మీరు ఆకాశమునంటునంత రౌద్రముతో వారిని సంహరించితిరి. ఇప్పుడు మీరు యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మీ కొరకు దాసులుగాను దాసురాండ్రుగాను లోపరుచుకొన దలచియున్నారు. మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రం అపరాధులు కాకయున్నారా? యెహోవా మహోగ్రత మీ మీద రేగియున్నది కనుక నా మాట ఆలకించి మీ సహోదరులలో నుండి మీరు చెరపెట్టిన వీరిని విడిచిపెట్టుడి. అప్పుడు ఎఫ్రాయిమీయుల పెద్దలలో యోహానాను కుమారుడైన అజర్యా, మెషిల్లేమోతు కుమారుడైన బెరెక్యా, షల్లూము కుమారుడైన యెహిజ్కియా, హద్లాయి కుమారుడైన అమాసా అనువారు యుద్ధము నుండి వచ్చిన వారికి ఎదురుగా నిలవబడి వారితో ఇట్లనరి, యెహోవా మన మీదికి అపరాధ శిక్ష రప్పించున్నట్లు మీరు చేసి ఉన్నారు. చెరపెట్టిన వీరిని మీరు ఇక్కడికి రప్పింపకూడదు. మన పాపములను అపరాధములను పెంపు చేయుటకు మీరు పూనుకొని ఉన్నారు. మన అపరాధము అధికమై ఉన్నది. ఇశ్రాయేలు వారమైన మన మీద మహోగ్రత రేగి ఉన్నది. కాగా అధిపతులను సమాజముగా కూడిన వారును కన్నులారా చూచుచుండగా ఆయుధస్తులు చెరపెట్టిన వారిని కొల్ల సొమ్మును విడిచిపెట్టిరి. పేర్లు ఉదహరింపబడిన వారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపెట్టి దోపు సొమ్ము చేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములిచ్చి తలలకు నూనె పెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించి ఖర్జూర వృక్షములు గల పట్టణమగు యెరికోకు వారి సహోదరుల యొద్దకు వారిని తోడుకొని వచ్చిరి. తర్వాత వారు షోమ్రోనునకు మరలి వెళ్ళిరి. ఆ కాలమందు ఎదోమీయులు మరల వచ్చి యూదా దేశమును పాడు చేసి కొందరిని చెరపట్టుకొని పోగా రాజైన ఆహాజు తనకు సహాయము చేయుడని అష్షూరు రాజుల యొద్దకు వర్తమానం పంపెను. ఫిలిస్తీయులు షెఫేలా ప్రదేశంలోని పట్టణముల మీదను యూదా దేశమునకు దక్షిణపు దిక్కుననున్న పట్టణముల మీదను పడి బేత్షెమెషును, అయ్యాలోనును, గెదరోతును, సోకోను దాని గ్రామములను, తిమ్నాను దాని గ్రామములను, గిమ్జోనును దాని గ్రామములను ఆక్రమించుకొని అక్కడ కాపురం ఉండిరి. ఆహాజు యూదా దేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదా వారిని హీనపరచెను. అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు అతని యొద్దకు వచ్చి అతని బాధపరచనే గాని అతని బలపరచలేదు. ఆహాజు భాగములు ఏర్పరచి యెహోవా మందిరములో నుండి ఒక భాగమును, రాజనగర్లో నుండి ఒక భాగమును, అధిపతుల యొద్ద నుండి ఒక భాగమును తీసి అష్షూరు రాజునకు ఇచ్చెను గాని అతడు అతనికి సహాయము చేయలేదు. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించినట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే. ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించేదని అనుకొని తన్ను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించెను. అయితే అవి అతనికిని ఇశ్రాయేలు వారికిని నష్టమునకే హేతువులాయెను. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమునందంతటా బలిపీఠములను కట్టించెను. యూదా దేశంలోని పట్టణములన్నిటిలోనూ అతడు అన్యుల దేవతలకు ధూపం వేయుటకై బలిపీఠములను కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. అతడు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడి చర్య అంతటిని గూర్చి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి యెరూషలేము పట్టణమునందు పాతిపెట్టబడెను గాని ఇశ్రాయేలీల రాజుల సమాధులకు అతడు తేబడలేదు. అతని కుమారుడైన హిజ్కియా అతనికి బదులుగా రాజాయెను.